నేను మీ జనం టీవీ శంకర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రానుందా అనేటువంటి టైటిల్ మీరు చూసిర్రు. నిజంగా రానుందా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ వాళ్ళ అన్న నల్గొండ ఎమ్మెల్యే ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది. అయినా ఒక్కింట్లో 2 మంత్రి పదవులు ఇస్తారా? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాయ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి తీసుకురాకపోతుండో అనేటువంటి విషయం మీద ఈరోజు మీ ముందుకు వస్తున్నా. ఈ వీడియో మధ్యలో చూసి కామెంట్లు పెట్టడం కాదు, పూర్తిగా వీడియో చూసి అర్థం చేసుకోవాలని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా వీళ్ళ రాజకీయ ప్రస్థానం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2009లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండేవి. కానీ 2009లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఎవరెవరు పోటీ చేసిర్రు, ఏ పార్టీ నుంచి వెళ్ళి ఎవరు పోటీ చేసిరో చూసే ప్రయత్నం చేద్దాం. మహాకూటమి అనేటువంటిది ఉండే అప్పుడు. మహాకూటమి ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు అభ్యర్థులు నిలబెట్టినాయి. మహాకూటమి అభ్యర్థిగా నోముల నరసింహయ్య ఉండే. భువనగిరి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గానికి సిపిఐఎం పార్టీ క్యాండిడేట్గా మహాకూటమి నుంచి వెళ్ళి, మహాకూటంలో ఏ పార్టీలు ఉండేటివి అంటే టిఆర్ఎస్ ఉంది, టీడీపీ ఉంది, సిపిఐ, సిపిఎం. ఈ పొత్తులో భాగంగా భువనగిరిని సిపిఎంకు వదిలిపెట్టిర్రు. టిఆర్ఎస్ కేసీఆర్ వచ్చి ప్రచారం చేసిండు. తర్వాత చంద్రబాబు కూడా భువనగిరి ప్రాంతానికి వచ్చిండు. ఇట్లా సిపిఎం క్యాండిడేట్ అయినటువంటి నోముల నరసింహయ్య మహాకూటమి తరఫున పోటీ చేసిండు. ఆయన మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడే రాజకీయ ఆరంగేటం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసిండు. దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలిచిండు నోముల నరసింహయ్యపై, మహాకూటమి అభ్యర్థిపై. అట్లాగే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వెళ్ళి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కాంటెస్ట్ చేసిండు. అట్లాగే టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసిండు. అయితే రాజగోపాల్ రెడ్డి మీద బూర నర్సయ్య గౌడ్ టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. అట్లాగే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు వెంకటరెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొచ్చిర్రు. టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బూర నర్సయ్య గౌడ్ను పోటీ చేయించారు. దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిండు. ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ నుంచి. అట్లాగే బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నాడు, టికెట్ ఇచ్చిర్రు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి శ్యామ మల్లేష్ అనే వ్యక్తిని నిలబెట్టిర్రు. ఇది ఇట్లా ఉంటే అప్పుడు బీఆర్ఎస్ అన్ని ఒక మునుగోడు, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసినప్పుడు ఒక మునుగోడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తప్ప మిగతా 6 మంది ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ పార్టీ. అయినా మాయ చేసి ఏదో ఒక జిమ్మికి చేసి, కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు ఏదో జిమ్మికి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించిండు. అప్పుడు నేడు ఒక జనగాం తప్ప బీఆర్ఎస్కు ఏది లేదు. బీజేపీకి మొత్తమే ఎమ్మెల్యేలు లేవు ఈ 7 కాన్స్టిట్యున్సీ పరిధిలలో. మరి ఇక్కడ ఎవరి మధ్యలో పోటీ నడుస్తుందంటే అందరూ కూడా జనాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి టాకే నడుస్తున్నది భువనగిరి ప్రాంతంలో. మరి భువనగిరి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లో ఉండొచ్చు అనేటువంటి అంచనాలు కూడా నడుస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు పర్ఫెక్ట్గా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ 3rd పొజిషన్లో ఉంటుంది. మరి ఒక్క ఎమ్మెల్యే లేని వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ పార్టీ బీజేపీకి
ఇటు కాంగ్రెస్ పార్టీకి 6 ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోరు నడిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి ఒక ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలోకి పోయింది. ఇది గమనించాలి. అంటే బూర నర్సయ్య గౌడ్ను బీజేపీ పార్టీగా జనాలు చూడట్లేదు, ఒక వ్యక్తిగా బీసీ నేతగా జనాలు ఆదరించడానికి అవకాశాలు కనబడుతున్నాయి బూర నర్సయ్య గౌడ్కి. చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్య గౌడే అంటున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు. మరి ఇంకా రేపు ఎల్లుండి ఈ ఉగాది పండుగ తర్వాత ఈ అంచనాలు మరి తారుమారైతాయా, యథావిధిగా కొనసాగుతాయా, అనూహ్యంగా బీఆర్ఎస్ ఏమన్నా మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉందా అనేటువంటిది మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు వస్తున్నటువంటిది మన సందేహం. అయితే ఇక్కడ భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించక ముందు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో పోటీ పడ్డది చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ఆశించిండు టికెట్. అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఫ్ కోమటిరెడ్డి లక్ష్మిని బరిలో దింపాలని కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా ప్రయత్నాలు చేసిర్రు. మరి అనూహ్యంగా కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ రాలేదు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కోమటిరెడ్డి సోదరులు ఏమన్నా తక్కువ తిన్నారా? వాళ్ళు ఎందుకు వదులుకున్నారు ఈ సీట్ను అంటే వాళ్లకు అధిష్టానం నుంచి వెళ్ళి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాం, చామల కిరణ్ కుమార్ రెడ్డిని దగ్గరుండి భువనగిరి పార్లమెంటు పరిధిలో గెలిపించుకొనిరా, నీకు మంత్రి పదవి ఇస్తాం అనేటువంటి మాట అధిష్టానం నుంచి వెళ్ళి లభించింది. కాబట్టి కోమటిరెడ్డి లక్ష్మిని బయటికి అంటే టికెట్ రేస్ నుంచి తప్పించి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే భువనగిరికి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జ్గా వేసిర్రు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డిని గెలిపించిర్రు కోమరెడ్డి సోదరులు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ హవా నడుస్తుంది. 7 సీట్లలో 6 కాంగ్రెస్ ఉన్నాయి, 1 బీఆర్ఎస్ ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేటువంటి టాక్ జనాలలో నడుస్తుంది. ఆ విధంగా వాళ్ళకు అధిష్టానం నుంచి కూడా వాళ్ళకు హామీ లభించిందని చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనా భువనగిరి ముఖ చిత్రం ఒక రకంగా ఉంది. భువనగిరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు? ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ హవానే మళ్ళీ కొనసాగుతుందా, లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి సోదరుల వేగానికి అడ్డు పడుతుందా? బూర నర్సయ్య గౌడ్ గెలవబోతున్నాడా బీసీ నేతగా ఉన్నటువంటి, లేదా కుర్మ సామాజిక వర్గం నుంచి వెళ్ళి యాదవ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అనూహ్యంగా గెలవబోతున్నాడా? దీని మీద జనం టీవీ సర్వే ప్రారంభించింది. త్వరలో ఆ సర్వే ఫలితాలు పిన్ టు పిన్ మీ ముందుకు ఎంతమంది టీం ఉన్నారు, ఎంతమంది ఎన్ని గ్రామాలు తిరిగిరు, ఎన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగిరు, ఎన్ని మండలాలు తిరిగిరు, ఎంతమంది వ్యక్తుల్ని కలిసిరు, ఎన్ని రోజుల పాటు జరిగింది, ఎవరు గెలవబోతున్నారో, గతంలో హుజూర్ నగర్, హుజూరాబాద్, నాగార్జున సాగర్, దుబ్బాక ఇవన్నీ చెప్పినట్టే మీ ముందుకు ఎంపీ పార్లమెంటు పరిధిలలో ఎవరు గెలవబోతున్నారో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాం.